వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. తెనాలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిధిలో ఇసుకకు సంబంధించి పలు అపోహలు ఉన్నాయని, జూలై 8వ తేదీ నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక పాలసీ ద్వారా జిల్లా పరిధిలోని కొల్లిపర, తుళ్లూరు, తాడేపల్లిలోని స్టాక్ పాయింట్ల ద్వారా ప్రజలకు ఇసుకను అందించడం జరుగుతుందని, ఇప్పటికే కొల్లిపరకు సంబంధించిన 3 పాయింట్లను మూసివేయగా మరో వారం రోజుల్లో తుళ్లూరు మండలంలోని తాళ్లాయపాలెం స్టాక్ పాయింట్ని కూడా మూసివేయనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలోని ఓపెన్ ఇసుక రీచ్లను ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కొల్లిపర 3, బొమ్మవానిపాలెం 2, మున్నంగి 1, తాడేపల్లిలో 1 మొత్తం 7 రీచ్ల ద్వారా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె తెలిపారు. వీటికి సంబంధించి ఏజెన్సీలకు టెండర్స్ను సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటిలో 2,92,245 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నెలకు 90,000 టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, ప్రస్తుతం ఉన్న ఇసుక నిలువ మరో 3 నెలల వరకు సరిపడా ఉన్నట్లు ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక సమస్య ఎక్కడా లేదని, అయితే రవాణాకు సంబంధించి సమస్యలు ఉన్నాయని, సొంత వాహనాల ద్వారా కానీ ప్రభుత్వ వాహనాల ద్వారా కానీ ఇసుకను తరలించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందించడం జరుగుతుందని, అయితే కొందరు వ్యక్తులు దానిని వ్యాపారం చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం ఇసుకకు సంబంధించి కొత్త యాప్ను రూపొందిస్తుందని, దాని ద్వారా సచివాలయ సిబ్బందితో పోస్ట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇసుకకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0863-022-34-201 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. జిల్లాలో దాదాపు జూలై 8 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం శాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర 5 పాయింట్స్, మనకి కొల్లిపర మండలంలో 2 పాయింట్స్, తర్వాత మనకి తాడేపల్లిలో 1 పాయింట్, తర్వాత తుళ్లూరు మండలంలో 2 పాయింట్స్ నుంచి శాండ్ అనేది కన్జ్యూమర్స్కి అందుబాటులో పెట్టడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పెట్టిందో ఆ పోర్టల్ ద్వారా అందరూ కూడా ఆన్లైన్ బుక్ చేసుకొని ఆ ఆన్లైన్ బుకింగ్కి డైలీ 3,500 టన్స్ శాండ్ మనం డిస్పాచ్ చేస్తున్నాం. ఈ వీక్ కూడా 17,500 టన్స్కి ఆల్రెడీ శాండ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది. సో 16వ తారీఖు లోపు మనం ఆల్రెడీ అక్కడ స్టాక్ యార్డు, అప్రోచ్ రోడ్, తర్వాత ఎవరైతే ఏజెన్సీ మనకి మాన్యువల్గా ఎక్స్కవేట్ చేసి స్టాక్ యార్డుల నుంచి లోడ్ చేస్తారో ఆ ఏజెన్సీ ఫైనలైజేషన్ టెండర్స్ కూడా ఇవాళ పిలవబోతున్నాము. సో 16వ తారీఖు నుంచి మనకు ఈ 4 పాయింట్స్లో కూడా శాండ్ అనేది ప్రజలకి అందుబాటులో పెడతాము. శాండ్ అనేది పూర్తిగా ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంచడానికి యంత్రాంగం అనేది పనిచేస్తుంది. ఇదే కాకుండా మొన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టా ల్యాండ్లో ఉన్న శాండ్ డీకాస్టింగ్ చేయడానికి కూడా జీవో అనేది విడుదల చేస్తున్నారు. సో ఎవరు కూడా బయట శాండ్ ఇంతకి అమ్ముతున్నారు, అంతకు అమ్ముతున్నారు అనే దాని మీద మీరు తీసుకొని ఇది అంటే అలా మోసపోవాల్సిన నెసెసిటీ లేదు. అండ్ మనకి బుకింగ్ కూడా మనకి ఆన్లైన్ sand.ap.gov.in అనే పోర్టల్లో ఆన్లైన్ జరుగుతుంది. మనకి ప్రతి సాటర్డే కూడా 12 o'clock మధ్యాహ్నం మనము ఆ నెక్స్ట్ వీక్ రిక్వైర్మెంట్ అంతా కూడా శాండ్ ఓపెనింగ్ వస్తుంది. వచ్చాక బుక్ చేసుకుంటున్నారు అండ్ ఆ మేరకు ఆ వీక్ అంతా కూడా డిస్పాచ్ చేస్తున్నాం. సో ఎవ్రీ వీక్ ఆ ఫుల్ డిస్పాచ్ కూడా మనకి ఒక రోజులోనే మనం తెలుసుకొని దాని ప్రకారం వీక్ అంతా కూడా రెడీ చేసుకుంటున్నాము. మనకి ఇదే కాకుండా మనకి గుంటూరులో టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టడం జరిగిందండి, ల్యాండ్లైన్ నంబర్. సో 0863-022-34201. సో ఇది మన ఫోన్ నంబర్. సో ఎవరన్నా ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కంప్లైంట్ చేస్తే మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట నష్టం నమోదు కానీ నేలపాడు తదితర రైతులకు పరిహారం మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివస్వామిరెడ్డి నాయకత్వాన కౌలు రైతులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మహిళా పాడి రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, అన్నవరపు లంకకు చెందిన కౌలు రైతులు డ్వాక్రా రుణాలు రద్దు చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని, వరదకు పాడైపోయిన మోటార్లను మరమ్మతులు చేయించాలని, పెదవడ్లపూడి హైలెవెల్ ఛానల్ ఎత్తిపోతల పథకానికి 3 కోట్లు నిధులు మంజూరు చేయాలని, కోల్డ్ స్టోరేజ్లో దగ్ధమైన పసుపు పరిహారం వెంటనే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రుణాలు రీషెడ్యూల్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, మోటార్ రిపేర్లకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. మెపా ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పించాలని ఎంపీడీఓకు తెలిపారు. హైలెవెల్ ఛానల్ పసుపు రైతుల సమస్య పరిశీలనలో ఉందని చెప్పారు. ఇంకా వేచండ్ల తబిత, పిరాటి అప్పారావు, శ్రీధర్, తెనాలి యశ్మణి, కమలమ్మ, టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు చివర సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన నష్టపోయిన
రైతులు కౌలు రైతులకి పరిహారం ఇవ్వాలని, అట్లాగే లంక ప్రాంతాల్లో ఉన్న అన్నవరపు లంక, బొమ్మవానిపాలెంలో ఉన్న రైతులు కౌలు రైతులు, అట్లాగే డ్వాక్రా మహిళలు రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఎన్యూమరేట్ సందర్భంలో జరిగిన అవకతవకలు సరిదిద్ది మళ్ళీ ఈ నేలపాడు ఐతానగర్కి సంబంధించిన రైతులకి పరిహారం అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతిపత్రం ఇవ్వటం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అట్లాగే కృష్ణా పశ్చిమ డెల్టాలు దాదాపు 150,000 ఎకరాలకు సంబంధించి పంట కాలువలు, మురుగు కాలువలు మరమ్మతులు ఆధునీకరణ చేయాలని, అట్లాగే షట్టర్లు, లాకులు మరమ్మతులు చేసి లస్కర్లని నియమించాలని కూడా మేము విజ్ఞప్తి చేయటం జరిగింది. కరకట్టల్ని బలోపేతం చేయటం వలన వరద ప్రభావం తగ్గిపోతుందనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. అట్లా గుర్రపడెక్క, తూటాకు వీటన్నిటిని కూడా ఇంకా చాలా కాలంలో తొలగించాలని, దాంతోపాటు శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ జనవరి 19న అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా దీన్ని చర్చల రూపంలో కాలయాపన చేస్తున్నాయి. గత 2 నెలల క్రిందట అచ్చెన్నాయుడు గారితో సంప్రదింపుల ద్వారా క్వింటాల్కి 7,000 రూపాయలు ఇవ్వటానికి అంగీకారం కుదిరింది. ఇన్సూరెన్స్ నుంచి కూడా ఇంతవరకు సంబంధించిన క్లెయిమ్స్ రాలేదు. ఇది కూడా త్వరగా ఇప్పించాలని, అట్లాగే పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ ఎత్తిపోతల పథకం కింద దాదాపు తెనాలి, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో 5 మండలాలకు సంబంధించి 26,000 ఎకరాలు సాగునీరు అందుతుంది. కేవలం 3 కోట్ల రూపాయలు ఇస్తే మిషన్లను బిగించి ఈ 26,000 ఎకరాలకి కూడా సాగునీరు అందించే ఏర్పాటు చేస్తాం. దీన్ని ఈ 3 కోట్లు మంజూరు చేయాలని కూడా మన కలెక్టర్ గారికి చెప్తే అది పరిశీలన ఉంది. దానికి కూడా మేము వెంటనే కూడా నిధులు కేటాయించేందుకు కూడా ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 5వ రోజు అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి మాతగా భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠం నందు దేవి శరణావతులు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో చక్కగా శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారిని విశేషంగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈరోజు గాజులతో అమ్మవారిని చక్కగా సుందర రూపంతో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలన్నీ కూడా భక్తితో శ్రద్ధతో ఈ యొక్క వచ్చినటువంటి భక్తుల చేత నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పారాయణాది కార్యక్రమాలు, లలితా పారాయణాది కార్యక్రమాలు, అదేవిధంగా చండీ పారాయణాది కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా సాయి గురూజీ గారి యొక్క ప్రవచనాది కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క బాబావారి యొక్క పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి బాబా గురుదేవుల అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినారు. సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి యునైటెడ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పని భారం తగ్గించాలని, వారిని రెగ్యులర్గా ఏఎన్ఎంలుగా పరిగణించాలని, వార్డు పరిధిలోని హెల్త్ సెక్రటరీస్ అందరినీ వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని, యూనిఫామ్ అలవెన్స్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తెనాలి మున్సిపల్ పరిధిలో సుమారుగా 47 సచివాలయ హెల్త్ సెక్రటరీస్ పనిచేస్తూ ఉన్నారు. వారికి పని భారమైనందుని, అంతేకాక హెల్త్ సెక్రటరీస్ని
రెగ్యులర్ ఏఎన్ఎంస్గా పరిగణించాలని, అలాగే వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అందరినీ కూడా మాతృశాఖ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖలోకి విలీనం చేయాలని, తర్వాత యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ఇంకా చాలా విషయాలు ఉన్నవండి. వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్గా తయారు చేసి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి తెనాలి యునైటెడ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ తరపున ఈరోజు మా సిస్టర్స్ అందరూ కూడా వచ్చి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి అందచేయాలని మేము మనవి చేసి ఉన్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.